హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మధ్యాహ్నం భోజనంలోనికి కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ ఐటమ్స్ ఏంటి అనేది మీరు ఈ వీడియో అయితే చూడండి. నేను మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. కాబట్టి మీరు వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి, అలాగే నేను చెప్పేది కూడా వింటూ ఉండండి. సో ఏమి లేదండి, నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కదండి, మనం యూట్యూబ్ ఓపెన్ చేయంగానే అసలు ప్రమోషన్స్ అండి. ఈ అగరబత్తీలు కొనండి, పలానా ఫోన్ నెంబర్ ఇస్తాము, అమ్మవారికి 9 రకాల కుంకుమలతో పూజ చేయాలి, ఈ కుంకుమతో పూజ చేయాలి, ఈరోజు ఈ కుంకుమతో పూజ చేయాలి, రెండో వారం ఈ కుంకుమతో పూజ చేయాలి, లేదంటే ఈ విధంగా డెకరేషన్స్ చేయాలి, ఈ డెకరేషన్స్ ఇక్కడ అమ్ముతారు అక్కడ అమ్ముతారు అని చెప్పి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారండి. ప్రమోషన్స్ చేయడం తప్పు అని అయితే నేను అనట్లేదు. చాలామంది గురుదేవులు కూడా అమ్మవారికి ఈ విధంగా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తారు అని మీరైతే ఇదవ్వకండి అమ్మ, మీకు తోచినంతలో మీరు పూజ అయితే చేసుకోండి అని వాళ్ళు కూడా వీడియోస్ చేసి చెప్తూనే ఉన్నారు. తెలియని వాళ్ళకి ప్రమోషన్స్ అనేది తప్పు కాదండి. ఎందుకంటే యూట్యూబ్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టం అనమాట. వీడియో తీయడం, దాన్ని ఎడిటింగ్ చేయడం, పోస్ట్ చేయడం, మనకి సబ్స్క్రైబర్స్, వ్యూస్, యూట్యూబ్ అనేది చాలా కష్టం అండి. యూట్యూబ్లో మనం ప్రమోషన్ చేసే స్థాయికి వెళ్ళాము అంటే గాన మనం ఒక మెట్టు ఎక్కినట్టే. అది ఒక అందుకు గర్వమే. ప్రమోషన్స్ వాళ్ళు చేస్తున్నారు, చేసే వాళ్ళది తప్పు అని అయితే నేను అనడం లేదు. కానీ చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈ కుంకుమలతో పూజ చేస్తేనే అమ్మవారు కరుణిస్తారనుకుంటా, ఓహో ఇలా అలంకారం చేసుకుంటేనే అమ్మవారు మన చూస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారండి. అది తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. ఇదివరకు మన అమ్మలు మన అమ్మమ్మలు ఏ కుంకుమతో పూజ చేశారండి? చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయల కుంకుమ తెచ్చుకొని ఆ కుంకుమతోనే అమ్మవారికి బొట్టు పెట్టేవారు ఫోటోలకి. ఆ కుంకుమతోనే కుంకుమ పూజ చేసేవాళ్ళు. అదే కుంకాన్ని నుదుటను కూడా పెట్టుకునేవారు. ఇదివరకు మన అమ్మలు మన అమ్మమ్మలు శ్రావణ మాసం వచ్చిందంటే ఏం చేసేవారండి? 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, 10 రూపాయల అరటిపండ్లు, కొబ్బరికాయ, అండ్ అలాగే మనకి ఏదన్నా ఇంట్లో పాడిగేదెలు ఉండేవి కాబట్టి పాలు ఉంటే పరవన్నం చేసుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు 9 రకాలు చేస్తున్నారు నైవేద్యాలు, మీకు ఉంటే చేసుకోండి, కానీ ఈ కుంకుమతోనే పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తారు, వచ్చేస్తుంది అన్న అపోహలో మాత్రం ఉండకండి. చాలామంది ఆ విధంగా ప్రమోషన్స్ చేస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే, మేము ప్రమోషన్స్ చేస్తాము, మేము చూపిస్తాము, కానీ నన్ను కూడా మీరు నమ్మకండి, మీకు అది అవసరమైతేనే కొనుక్కోండి, మీ హస్బెండ్ జీతాలు, మీ ఇల్లు అన్నీ చూసుకొని మీకుంటే కొనుక్కోండి అని కూడా వాళ్ళే చెప్తున్నారు. సో ఇదంతా తప్పు అని అయితే నేను అన్ను. ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఇదైతే చాలా ఇదిగా అయితే ఉందండి. కాబట్టి నేను చెప్పేదంతా ఒకటే, మీరు అమ్మవారికి ఏ కుంకుమతో పూజ చేసినా అమ్మవారు అనేది స్వీకరిస్తారు. మీరు ఇబ్బంది పడి మీ హస్బెండ్ని ఇబ్బంది పెట్టద్దు అన్నదే నా ఉద్దేశం అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి